Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. ఈరోజు ఈ వీడియోని ఓపెన్ చేసిన ప్రతి హృదయంలో కూడా ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక భారము, మాటల్లో చెప్పలేని ఒక లోతైన బాధ ఉంది అని నాకు తెలుసమ్మా. మీ బంధం నిజంగా పరీక్షలో ఉందా? మీ పర్సన్ హృదయంలో ఇంకా మీ స్థానం ఉందా లేదా? ఆర్ ఎల్స్ మీ మధ్యకి ఇంకెవరైనా వచ్చారా? ఓకే, చివరికి వారు ఎవరిని ఎంచుకోబోతున్నారు, మిమ్మల్నా లేక థర్డ్ పర్సన్నా? ఓకే, ఈ ప్రశ్నలు రోజు రోజుకి మీ మనసును తినేస్తున్నాయమ్మా. నిద్రలేని రాత్రులు, గుండెల్లో భారంగా నిలిచిపోయే మౌనం, బయటకి నలుగురు కోసం నవ్వినా కూడా లోపల ఏడుస్తున్న పరిస్థితి. మీరు ఒంటరిగా లేరు, మీ భావాలు తప్పు కాదు, డెఫినెట్లీ. ఓకే, మీ ప్రేమ బలహీనత కూడా కాదు. అందుకే ఈరోజు ఈ వీడియో మీ హృదయం కోసం. ఓకే, ఈ రీడింగ్లో మనం చూడబోతున్నది కేవలం మీ భవిష్యత్ అయితే కాదు, మీ బంధం నిజమైన స్థితి, మీ పర్సన్ మైండ్ అండ్ హార్ట్లో ఏం జరుగుతుంది, ఆల్సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అన్నది కూడా. ఓకే, ఈ రీడింగ్ ప్రారంభించే ముందు మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. డియర్ యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి సోల్ను మీ ప్రేమతో, మీ కాంతితో కప్పివేయండి తండ్రి. నేను ఉపయోగించబోయే ఈ టారెట్ కార్డ్స్ ద్వారా ఏ మోసం లేకుండా, ఏ భయం లేకుండా కేవలం నిజమైన సత్యమే బయటకు రావాలి. ఈ రీడింగ్ ఎవరిని గాయపరచకుండా, ఎవరిని తప్పుత్రోవ పట్టించకుండా, చూసే ప్రతి ఒక్కరికి స్పష్టత, శాంతి, దారిదీపం అవ్వాలి. వారి బంధం పరీక్షలో ఉంటే దాన్ని ఎదుర్కొనే శక్తిని మా వ్యూవర్స్కి ఇవ్వండి తండ్రి. వారి పర్సన్ నిజంగా ఎవరిని ఎంచుకుంటున్నారో వాళ్ళ హృదయం భరించగలిగే నిజంగా చూపించండి. ఈ రీడింగ్ భయం కాదు, హీలింగ్ కావాలి, నమ్మకం కావాలి మా వ్యూవర్స్కి. ఈ టారో రీడింగ్ పూర్తిగా దైవ సంకల్పంతో, యూనివర్స్ ఆశీస్సులతో ప్రారంభమవుతుందమ్మా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఏం వచ్చినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుట్టినప్పటి నుంచి మీతో ఆ పర్సన్ లేరు. ఓకే, అప్పుడు ఎలా పెరిగారు మీరు అనేది గుర్తు తెచ్చుకుని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఇన్ కేస్ నెగిటివ్ వైబ్స్ వస్తే కనుక నేను చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ అవ్వాలి. దీనినే ఈ స్టేజ్ని దాటి మీరు హీల్ అయ్యి బయటకు వస్తే లైఫ్లో ఏమన్నా ఫేస్ చేయగలరు. ఓకే, అది మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి వచ్చేది అన్నమాట. ఫస్ట్ కార్డ్స్ ఏమొస్తాయి అనేది మరి నాకు తెలియదమ్మా. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఈరోజు అని నేను ముందుగా చెప్తున్నాను. బికాజ్ అంతా డౌన్ అవ్వకూడదమ్మా. చాలా డౌన్ అయిపోతున్నారు, నేను చూస్తున్నాను. అంతా బాధపడుతున్నారు. ఎందుకమ్మా అంత బాధ? వద్దు. మనల్ని కావాలి అనుకున్న వాళ్ళ కోసం మనం ఏడవాలి, కానీ మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ కోసం మనం ఎందుకమ్మా ఏడవడం? చెప్పండి. మనం ఎలా బతకాలో తెలుసా వాళ్ళ ముందు? వాళ్ళు అయ్యో నేను ఇలాంటి పర్సన్నా వదులుకున్నది, చాలా పెద్ద తప్పు చేశాను అన్న రోజు రావాలన్నమాట. అది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు మీరు ఈ ఫేజ్ని దాటి హీల్ అయ్యి మీకోసం మీరు స్టాండ్ తీసుకుని లైఫ్లో అందరికంటే హై స్టేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోజు వస్తుంది. సక్సెస్ గట్టిగా సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుద్ది. ఓకే, ఎక్కడున్నా కూడా అలా యూనివర్స్ చేస్తారు బేసికలీ. ఓకే, అది మనం చేయాల్సింది. అంతేగాని డౌన్ అయిపోయి ఇంకా నా జీవితం అయిపోయింది అది కాదు. అది ఒక లెసన్ కింద తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ చీటర్స్ని మనకి యూనివర్స్ ఇప్పుడే చూపించినందుకు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాంటి చీటర్స్ మనకి లైఫ్లో ఎందుకమ్మా చెప్పండి? మనకు కావాల్సింది మనలాంటి పర్సన్ యూనివర్స్ ఇస్తారు మీకు. ఓకే, ఆ చీటర్స్ని పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఏంటమ్మా లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటారు. అలా కాకుండా యూనివర్స్ ఇచ్చే ఒక అందమైన మనిషిని తీసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీకు అలా ఆ పర్సన్ కరెక్ట్ కాదు అని చెప్పి తీసేస్తారని మీరు ఎందుకు అనుకోవట్లా? ప్రస్తుతానికి అది నొప్పినివ్వచ్చు, కానీ అది మీకు ఫ్యూచర్ని సేవ్ చేస్తుంది కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు మీరు? 2 కార్డ్ సెట్స్ వచ్చినాయి. ఫిఫ్త్ కార్డ్ సెట్,
అర్థమైందా మీకు నేను చెప్పేది? అండ్ 6th వన్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ రీడింగ్ కోసం నేను చెప్పట్లేదు బేసికల్లీ. ఈ రీడింగ్ ఏం చేయాలనుకుంటున్నామో దానికి యూనివర్స్ ఏం మెసేజెస్ అది కన్వే అవుతుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది మనకి కార్డ్స్ తీసే వరకు కూడా మనకి తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేను నా వ్యూవర్స్ని చూస్తున్నాను, వాళ్ళ కామెంట్స్ని చూస్తున్నాను. అండ్ వద్దమ్మా అంత బాధపడద్దు. మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్స్ కోసం మనం బాధపడకూడదు. మీరు సెల్ఫ్ ఫీలింగ్ అయ్యి మీరు ఒక స్టేజ్కి రావాలన్నమాట. మరి మీ పేరెంట్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీరు ఇలా బాధపడుతూ లైఫ్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటే మీ పేరెంట్స్కి మీ మీద పెట్టుకున్న వాళ్ళకి మీ లైఫ్ ఏంటి? వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, అంతకు ముందు మీరు బతికారు, ఆ తర్వాత కూడా మీరు బతుకుతారు, ఇంకా బ్యూటిఫుల్ లైఫ్ బతుకుతారు. బికాజ్ ఇది గాడ్కి వదిలేసి నన్ను హీల్ చేయండి తండ్రి అని భగవంతుని బ్లెస్సింగ్స్తో నడిచారనుకోండి, అప్పుడు ఇంకా మంచి లైఫ్ ఇస్తారనమాట. అర్థమైందా మీకు? మీకు ఎవరు కావాలో భగవంతుడే పంపిస్తారు. అంత బాధపడద్దమ్మా, లైఫ్స్ వేస్ట్ చేసుకోవద్దు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్ కార్డ్స్. ఓకే, ఇప్పుడు ఈచ్ కార్డ్ని చూద్దాం. కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, కార్డ్స్ ఓపెన్ చేస్తాను కదా, అప్పుడు నీకు క్లియర్గా కనిపిస్తాయి. ఫస్ట్ కార్డ్ సెట్ 4 of Swords. ఓకే, అండ్ సెకండ్ వన్ Ace of Swords. 4 of Swords, Ace of Swords. First Queen of Swords. అన్ని స్వార్డ్స్ ఎనర్జీస్. ఓ గాడ్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఏంటమ్మా? గాడ్, 9 of Swords. మేబీ అందుకనే నేను మీకు ముందుగానే అంత స్ట్రాంగ్లీ చెప్పాను అంటారా? నేను ఎప్పుడు చెప్పను. కింగ్ ఆఫ్ కప్స్. కామెంట్స్ చూసి మనుషులు ఎందుకు అంత బాధలో ఉండిపోయి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని నాకు బాధ వచ్చేస్తుందమ్మా. వాళ్ళు జస్ట్ వేస్ట్ ఆఫ్ పేపర్స్ అమ్మా. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ 7th కార్డ్ సెట్. మనల్ని కాదని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఎందుకమ్మా ఆడాలి? అది మనం మంచికి. ఫ్యూచర్లో లైఫ్ అంతా షేర్ చేసుకున్నాక వాళ్ళ అసలు స్వరూపం బయటపడితే ఎవరు స్ట్రగుల్ అయ్యేది? అప్పుడు లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా. జడ్జ్మెంట్ 8th one. The Fool 9th card set. And 10th one 2 of Wands. 11th one The Emperor. And final card set Death. Okay, so now let's dive deep into the reading. You'll get a clear clarity. Okay అమ్మా, మనం రాసులు కూడా చెప్పుకుందాము ఫైనల్లో. లెట్స్ సీ. లైన్గా ఫస్ట్ కార్డ్ నుంచి 5th కార్డ్ వరకు స్వార్డ్స్ ఎనర్జీస్. 4 of Swords, Ace of Swords, Queen of Swords, Page of Swords, 9 of Swords. 5. చూడండి, ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏం చెప్తున్నారు? 4 of Swords ద్వారా ఈ కార్డు మీ బంధంలో ప్రస్తుతం ఉన్న నిశ్శబ్దాన్ని చూపిస్తుందమ్మా. అంటే మాటలు తగ్గిపోయాయి, కానీ ఆ మౌనము శాంతి కాదు, బాధతో నిండిన విరామం అన్నమాట. మీ పర్సన్ కొంచెం దూరంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారమ్మా. ఆ స్థితి నాకు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, ఆ స్టేజ్లో ఉన్నారు. కానీ ఈ బ్రేక్ అనేది వాళ్ళు తీసుకునే ఈ బ్రేక్ ప్రేమ కోసం అయితే కాదు, తప్పించుకోవడానికి తీసుకునే బ్రేక్ అనమాట. ఓకే, ఇది మొదటి సంకేతం మీ బంధం నిజంగా పరీక్షలో ఉంది అని చెప్పేసి. ఓకే, అండ్ సెకండ్ కార్డ్ సెట్ ఏంటి మనకి? ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు యూనివర్స్ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారమ్మా, చెప్పాలనుకుంటున్నారు. బేసికలీ నిజం బయటపడాలి. ఇప్పటి వరకు అర్థం కాని మాటలు, క్లారిటీ లేని ప్రవర్తన, మీకు చెప్పని విషయాలు ఇప్పుడే వెలుగులోకి వస్తాయి. ఇది ట్రూత్ కార్డ్ అమ్మ. బేసికలీ మీరు వినబోయే నిజము బాధ కలిగించవచ్చు, కానీ అదే మిమ్మల్ని మోసం నుంచి విడిచిపెడుతుంది, రక్షిస్తుంది. ఓకే,
అది మనకి త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ కార్డు మీరు మారుతున్న దశను చూపిస్తుంది బేసికల్లీ. అంటే ఇప్పటి వరకు కూడా మీరు వాళ్ళు మారతారు, ఈ ఫేజ్ మాత్రమే, ఇది ఒక చిన్న ఫేజ్ మాత్రమే అన్నట్టు. ఈ ఫేజ్ మారిపోతుంది, నేను కొంతకాలం ఓపిక పడితే వాళ్ళు మారే ఛాన్స్ ఉంది కదా, నా పర్సన్ నాకు వస్తారు కదా అని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు మీలో ఒక శక్తివంతమైన స్వరం లేస్తుంది. ఏమనంటే నేను నిజంగా చూడాలి, లైక్ ఏమంటే నిజాన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారనే నిజాన్ని మీరు నిజంగానే చూడాలి అన్న ఫీల్‌లో మీరున్నారు. ఎమోషన్స్ మునిగిపోవద్దు. ఆ ప్లేస్‌లో ఓన్లీ ఎమోషన్స్‌కే అటాచ్ అయిపోయి అందులోనే మునిగిపోయి ఉండకూడదు అని మీలో మీకే సెల్ఫ్ అవేర్‌నెస్ వస్తుందనమాట. మీ ఆత్మ మేల్కొంటుంది అని చెప్పేసి బేసికలీ ఇన్ క్లియర్. ఇది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అవేకనింగ్ అనమాట. మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తొస్తుంది. అవన్నీ వదిలేసుకున్నారు వారి కోసం మీరు. బట్ ఇప్పుడు మీలో మళ్ళీ మీ పాత మనిషి మీకు గుర్తొస్తున్నారు. ఓకే. నెక్స్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మీ పర్సను ఇది ఏం చెప్తుందంటే మీ పర్సన్ వైపు చూస్తే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్డ్, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్‌లో ఉన్నారమ్మా. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. లైక్ ప్రామిసెస్ చేస్తారు మీకు, కానీ స్థిరంగా ఉండరు. వాళ్ళు ఇప్పటికే స్పష్టంగా ఎవరిని ఎంచుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఓకే. అవసరమా మనకు వాళ్ళు? నెక్స్ట్ కార్డ్ సెట్ 9 ఆఫ్ స్వార్డ్స్. చూడండి, నేను ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద రీడింగ్ ఎందుకో మీ కామెంట్స్ చూసి చెప్పాను. నాకు రీడింగ్ ఏమొస్తుందో కూడా తెలీదు. అండ్ కామెంట్స్ చూసి స్టార్టింగ్ నేను మీకు చెప్పాను, ఇట్లా ఎందుకమ్మా ఇట్లా సఫర్ అవుతున్నారని. కార్డ్స్ చూడండి అమ్మా అసలు ఎట్లా వచ్చినాయో ఎగ్జాక్ట్లీ దానికే. వద్దు, ఇంకా మీకు థర్డ్ పార్టీ వద్దని చెప్తున్నారు, ముందే చెప్పేస్తున్నాను. మీకు కార్డ్స్ని చూసి చూస్తేనే అర్థమైపోతుంది కదా స్టార్టింగే నాకు. వద్దు అంటే వద్దంటే వద్దు, థర్డ్ పార్టీ వద్దంటే వద్దు. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ వద్దంటే వద్దమ్మా, వారు మీకు కరెక్టే కాదు అని గట్టిగా చెప్తున్నారు యూనివర్స్ మీకు. ఓకే. అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డు మీ హృదయ వేదనని చూపిస్తుంది క్లియర్లీ. నిద్రలేని రాత్రులు, ఎందుకు ఇలా జరుగుతుందో అని అర్థం కాని బాధ, తప్పు నాదేనా అన్న గిల్ట్ ఫీలింగ్ మీలో మీకు. మీరేనా తప్పు చేశారా, ఇంకొంచెము ఓపిక పట్టుంటే బాగుండదు. అసలు మీరే తప్పు చేయలేదమ్మా. ఓకే. మీరు మౌనంగా బాధపడుతున్నారు, కానీ యూనివర్స్ స్పష్టంగా చెప్తుంది ఇది మీ తప్పే కాదని చెప్పి క్లియర్లీ. మీరు ఎక్కువగా ప్రేమించడం తప్పు కాదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని వారిని ప్రేమించడమే మీరు చేసిన తప్పు. ఓకే. మీ స్వచ్ఛమైన ప్రేమను పొందే అర్హత వారికి లేదు బేసికలీ. నాకు కోపం వచ్చేస్తుందమ్మా అసలు. ఇంతలా బాధ పెట్టేవారికి కర్మ అనేది ఫేస్ చేస్తారమ్మా ఖచ్చితంగా. వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది అది. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ కప్స్. ఇలాంటి మనుషులు ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఈ బంధంలో ఎమోషనల్గా చాలా మెచ్యూర్డ్, మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అమ్మ. అది నాకు ఇక్కడ తెలుస్తుంది. మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్. మీ ప్రేమ లోతైనది, నిజమైనది, ఆల్సో త్యాగంతో కూడినది కూడా. ఒక స్వచ్ఛమైన ప్రేమ మీది. ఓకే. కానీ మీ పర్సన్ ఈ లోతును పూర్తిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వారు హ్యాండిల్ చేయలేరు బికాజ్ వాళ్ళకి ఫేక్ రిలేషన్సే కావాలి, ప్యూర్ అవసరం లేదు. బికాజ్ వాళ్ళే ఒక పెద్ద ఫేక్ కాబట్టి నిజంగా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏస్ ఆఫ్ కప్స్, 7th కార్డ్ సెట్. ఇది మీకు ఇచ్చిన దివ్యమైన సంకేతం యూనివర్స్ నుంచి. ఏంటంటే మీ జీవితంలో ఇంకా పూర్తిగా మిమ్మల్ని విలువ ఇచ్చే ప్రేమ ఇంకా రాలేదు, రావాల్సి ఉంది మీకు. ఈ కార్డ్ చెప్తుంది మీ హృదయం ఖాళీ కాదు, దానికి ఇంకా అందమైన ప్రారంభం రావాల్సి ఉంది అని చెప్పి మనకి క్లియర్ సైన్ అనమాట. ఈ ప్రేమ భయంతో కాదు, నిశ్చయంతో ఉంటుంది మీకు. ఓకే. చూడండి, మీకు పాతది ఎంత వర్స్ట్ అని త్రూ దిస్ కార్డ్స్ చెప్పారో, న్యూ వచ్చేది కూడా మీకు చెప్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారంటే యూనివర్స్,
చూడండి మీకు నేనేయో నాకు ఎగ్జాక్ట్‌లీ వర్డ్స్ తెలీదు. బట్ ఒక వేస్ట్ ఫోన్‌ని మీ దగ్గర నుంచి తీసేసి, "అమ్మ నేను మీకు ఐఫోన్ ఇస్తాను." అంటే నాకు ఆ వేస్ట్ ఫోనే కావాలి. నాకు ఆ వేస్ట్ ఫోనే కావాలని మీరు ఏడుస్తున్నారు. బట్ గాడ్ ఏమో, "వద్దమ్మా నీకు ఆ వేస్ట్ ఫోన్ వద్దు. నేను నీకు ఐఫోన్ ఇస్తాను. నువ్వు ఐఫోన్‌కి ఎలిజిబుల్. ఆ వేస్ట్ ఫోన్ నువ్వు ఎలిజిబుల్ కాదు" అని యూనివర్స్ మీకు చెప్తుంటే మీరు ఆ వేస్ట్ ఫోన్ కోసం ఏడుస్తూ ఉన్నారు. బట్ కొన్ని రోజులు హీలింగ్ అది వెళ్ళిపోయినా కూడా మీకు ఐఫోన్ ఇవ్వడానికి టైం పడుతుందనమాట గాడు. ఆ ఇచ్చే ప్రాసెస్‌లో మీరు ఏడ్చేస్తున్నారో, ఆ కార్డొచ్చినాక మీరు నవ్వుతారు. అదనమాట ఇక్కడ జరిగేది. ఓకే. ఈ మధ్యలో మీకు హీలింగ్‌కి టైం కావాలి. ఓకే. ఆ హీలింగ్ మీరు అవ్వాలి అని చెప్పేసి ఇది కూడా మాకు ఈ రీడింగ్‌లో చెప్పేస్తున్నారు చూడండి. మీరనుకుంటారు, నాకంటారు మళ్ళీ, నాకు ఇప్పటి వరకు తగిలిన దెబ్బ చాలు, నాకింక వేరే ప్రేమ వద్దు అని. కాదు. ఒక దెబ్బ తగిలిందని అందరూ అలా ఉండరు కదా! బట్ ఇది మీకు యూనివర్స్ ఇచ్చేది. యూనివర్స్ ఇచ్చేది మీరెలా రిజెక్ట్ చేస్తారు? చెప్పండి. లేకపోతే సన్యాసి అయిపోండి. మీరింక పెళ్ళే చేసుకోరు అనుకుంటే. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ జడ్జ్‌మెంట్. ఇది కార్మిక్ కాల్ అమ్మా ఈ కార్డ్. అంటే మీ సోల్ ఇప్పుడు అడుగుతుంది, ఇది నిజంగా మీ జీవితానికి సరైన బంధమా అని అడుగుతుంది. ఓకే. చెప్పండమ్మా, నిజంగానే ఈ ఈ ఈ రిలేషన్ మీకు, ఈ బంధం నిజంగా మీకు సరైనదేనా? మీ మనసు చెప్తుంది కదా! చెప్పండి నాకు. కామెంట్ చేయండి. ఇది నిర్ణయం సమయం. వెనక్కి తిరిగి చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి మరియు ముందుకు సాగిపోవాలి మీరు. ఓకే. అదే ఈ కార్డ్ కన్వే చేస్తుంది మీకు. ఓకే. ఆల్సో ఇది నాకు మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. మ్యారీడ్ పర్సన్స్ కూడా అంటే వేరే అదర్ పర్సన్‌తో అది ఉంటుంది ఫీల్, అదొక డ కార్మిక్ రిలేషన్ బాండ్స్ ఉంటాయి కదమ్మా! ఆ బాండ్స్ వల్ల మీరు మ్యారీడ్ అయినా కూడా వేరే వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోవడం కూడా కనిపిస్తుంది నాకు. ఆ పర్సన్ రాంగ్. మీరు ప్రెజెంట్ ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారో అది కంటిన్యూ చేయండమ్మా. ఓకే. ఆ పర్సన్ మీరు ఎవరి కోసం ఇంతలా బాధపడుతున్నారో ఇయర్స్ నుంచి, ఆ పర్సన్ రాంగ్ అమ్మా. ఓకే. అండ్ ద ఫూల్ కార్డ్ సెట్. చూడండి, ద ఫూలు ఇది ఎంత మంచిగా యూనివర్స్ క్లియర్ ఇచ్చేసారనమాట మనకి కార్డ్స్. కొత్త ప్రయాణానికి మీకు భయం వేస్తుంది బేసికలీ. ఎందుకు భయం వేస్తుందంటే, ఈ పర్సన్‌ని వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయగలనా అన్న సందేహాలనమాట. బికాజ్ అదొక హ్యాబిట్ అయిపోయింది మీకు. వారు అనేది తెల్లారి లెగిసి ఆ హ్యాబిట్ వల్ల మీకు న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి భయమేస్తుంది. కానీ ఈ కార్డ్ చెప్తుంది, తెలియని దారే మీకు స్వేచ్ఛని ఇస్తుంది అని చెప్పేసి. ఓకే. బయటకొస్తే మీరు ఒక్క పర్సన్ దగ్గర స్ట్రక్ అయిపోయారు. బయట ఒక అద్భుతమైన ప్రపంచం ఉందమ్మా. రండి బయటికి. ఓకే. చాలా అందమైన లైఫ్ ఉంది. అది దాటి రండి, హీలింగ్ అయ్యి రండి. మీకు ఎంత అద్భుతాలు కనిపిస్తాయంటే యూనివర్స్ అన్ని అద్భుతాలు చూపిస్తారు మీకు. 10th కార్డ్ సే 2 ఆఫ్ వాండ్స్. మీ ముందు 2 దారులున్నాయి అని ఈ కార్డ్ చెప్తుంది. ఫస్ట్‌ది ఏంటంటే, ఇప్పటి వరకు బాధ ఇచ్చిన బంధంలోనే ఉండటం మీరు. సెకండ్‌ది ఏంటంటే, మీ జీవితాన్ని మీరు ఎంచుకోవటం. ఇది ఒక నిర్ణయం అనమాట. కానీ యూనివర్స్ దారైతే చూపిస్తుంది మీకు. బట్ డెసిషన్ అనేది మీకే వదిలేస్తుంది. ఏం చేస్తారు మీరు మరి? 11th కార్డ్స్ ద ఎంపరర్. ఈ కార్డ్ చెప్తుంది, మీ జీవితానికి స్థిరమైన బాధ్యత తీసుకునే వ్యక్తి రావాలి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. అది యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ అని. ఎమోషనల్ ఆటలు కాదు, క్లియర్ కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి కావాలి అని చెప్పేసి ఈ కార్డ్ మనకి చెప్తుంది. మీ పర్సన్ అయితే ఆ స్థాయిలో లేరమ్మా. ఓకే. అంటే ఆ స్టేజ్ ఆఫ్ పర్సన్ కాదు. మీ పర్సన్‌కి అంత లేదు అక్కడ. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ డెత్. చీటర్ పర్సనాలిటీ అమ్మ మీ పర్సన్. డెత్ కార్డ్ సెట్, ఫైనల్ కార్డ్ సెట్. ఇది చూడండి ఎంత ఫైనల్ కార్డ్ సెట్ డెత్‌తో మనకి ఎలా చెప్పారో. ఇది పాత బాధలు, రిలేషన్‌షిప్స్ క్లియర్‌లీ ఎండ్ అయిపోయినాయి, ముగిసిపోయినాయి. అది నమ్మండమ్మా. అది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇంకేం లేదు అక్కడ. ఓకే. మీరది యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించట్లేదు. పెయిన్ వల్ల, బికాజ్ ఆఫ్ పెయిన్. ట్రూ లవ్. ఓకే. మీ సోల్‌ను గాయపరిచిన చక్రానికి ఫుల్ స్టాప్ అనేది క్లియర్‌లీ వచ్చిందని మనకి ఈ కార్డ్ చెప్తుందమ్మా. ఈ బంధము రూపం మార్చాలి లేదా పూర్తిగా ముగియాలి. ఏం చేస్తారు? ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ రూపం మారతారా? డెఫినెట్‌లీ మారరు. కాబట్టి మీరేం చేయాలి? ఆ రిలేషన్‌ని వదిలేయాలి. ఓకే. ఆ రిలేషన్‌ని వదలకపోతే మీ లైఫ్ మొత్తం ఇంకింతే. మీ లైఫే వేస్ట్ అయిపోతుంది. ఫైనల్ కన్క్లూజన్ త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఏంటంటే, ఈ బంధంలో ఎక్కువ కాలం వేచి ఉండటం మీకు టైం వేస్ట్ అమ్మా.
ఆల్సో ఎమోషనల్ డ్యామేజ్ కూడా అవుతుంది. హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంక ఆపాలి ఇంక. మీరు ఆపకపోతే మీ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇంక. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. ఓకే. మీరు ప్రేమకైతే డెఫినెట్‌లీ అర్హులమ్మా. అర్ధంతరంగా ప్రేమించే వాళ్ళ కోసం కాదు ఆ ప్రేమ. యూనివర్స్ చెప్తుంది హీలింగ్ ఎంచుకుంటేనే కొత్త ప్రేమ వస్తుంది అని చెప్పి. ఈ ప్రేమ ఇలా చీట్ చేయదు. ఏ ప్రేమ యూనివర్స్ ఇచ్చే ప్రేమ. ఓకే. బికాజ్ ఇది యూనివర్స్ గిఫ్ట్ మీకు. వదిలేయటం అనేది జరగదు ఆ ప్రేమ. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఈ రిలేషన్‌లో నేను మిమ్మల్ని వదిలేయండమ్మా అని చెప్తున్నాను కదా వారిని. ఆ వదిలేయటం అనేది ఓటమైతే కాదమ్మా. అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం చేసే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేసే పని. ఓకే. మీ కన్నీళ్ళకు విలువ ఉన్న చోటే మీ హృదయం ఉండాలి. మీ కన్నీళ్ళనే పట్టించుకోలేని వారి కోసం మీరెందుకమ్మా ప్రాకులాడడం నాకు అర్థం కాదు. సో, వదిలేయండి. నేను ఇంక అంతకు మించి ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు. దట్స్ ఆల్. ఓకే. అండ్ నాకు కనిపించే రాశులొచ్చేసి ఏరీస్ మేషరాశి, టారస్ వృషభ రాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, పైసిస్ మీనరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ విర్గో కన్యా రాశి, ఎక్వేరియస్ కుంభరాశి వాళ్ళు ఉన్నారమ్మా. అండ్ స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అండ్ జెమినీ మిథున రాశి చెప్పేశాను, క్యాన్సర్ చెప్పేశాను, సాజిటేరియస్ చెప్పాను. అన్ని రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే. సో ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హీలింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.